నమస్తే, వెల్కమ్ టు విజిల్. H1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B వీసా మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల వీసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా మారాయి. ఫీజులు పెంచిన తరువాత 2 నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ NFAP వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ కంపెనీలకు H1B వీసాలు ఆమోదాలు 70% తగ్గిపోయాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. NFAP విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రారంభ నియామకాల కోసం 7 భారతీయ ఐటీ సంస్థలకు 4,573 వీసాలు మాత్రమే మంజూరయ్యాయి. ఇది 2015తో పోలిస్తే 70% మేర తగ్గింది. ఇక 2024తో పోలిస్తే 37% క్షీణిత కనిపించింది. $1,00,000 మేర H1B వీసా ఫీజు పెంపు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి కారణం. H1B అప్రూవల్స్ లో టాప్ 5 భారతీయ సంస్థల్లో TCS ఒక్కటే నిలిచింది. జాబ్ ఓపెనింగ్స్ తో పాటు ఇప్పుడు ఉద్యోగాల కోసం 5,293 అప్రూవల్స్ పొందింది. TCS రిజెక్ట్ రేటు 2024 కంటే ఈసారి భారీగా పెరిగింది. గత ఏడాది ఈ రేటు 4% ఉంటే ఇప్పుడు 7% పెరిగింది. అప్రూవల్స్ కోసం TCS పంపించిన దరఖాస్తులు గతంలో 4% వరకే రిజెక్ట్ అయ్యేవి. ఇప్పుడు 7% మేర తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల కోసం H1B పిటిషన్ల తిరస్కరణ రేటు 1.9%. గతేడాది ఇది 1.8గా ఉండేది. ఈ ఏడాది TCS కు ప్రారంభ ఉద్యోగాల కోసం కేవలం 846 ఆమోదాలు మాత్రమే లభించాయి. గతేడాదితో పోల్చుకుంటే సగానికి తగ్గింది. 2024లో TCS కు 1,452 అప్రూవల్స్ లభించాయి. 2025లో ఓపెనింగ్ H1B పిటిషన్ల ఆమోదాలు పొందిన టాప్ 25 కంపెనీల్లో 3 భారతీయ సంస్థలు మాత్రమే ఉన్నాయని న్యూస్ వీక్ వివరించింది. అప్రూవల్ పొందిన ఈ పిటిషన్లలో అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థకు మొత్తం 4,644 అప్రూవల్స్ లభించాయి. దీని తరువాత మెటా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మెటా 1,555, మైక్రోసాఫ్ట్ 1,394, గూగుల్ 1,050 ఉన్నాయి. తొలి 4 స్థానాలకు కూడా అమెరికన్ సంస్థలు కైవసం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అమెరికన్ కంపెనీలు టాప్లో నిలవడం ఇదే తొలిసారి. కొత్త H1B ప్రొఫెషనల్స్ ను నియమించుకోవడానికి అనుమతి పొందిన తొలి 5 కంపెనీల్లో భారతీయ ఐటీ కంపెనీ TCS ఒక్కటే. మొత్తం 846 అప్రూవల్స్ ను TCS సంస్థ పొందింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల కోసం అమెజాన్ 14,532, TCS 5,293, మైక్రోసాఫ్ట్ 4,863, మెటా 4,740, యాపిల్ 4,610, గూగుల్ 4,509 ఉన్నాయి.